సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లాలో మోహరించిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో పాటు స్థానిక పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలోకి మరియు పట్టణాల్లోకి ప్రవేశించే మార్గాల్లో చెకింగ్లు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో జల్లెడ పట్టారు. అంతేకాకుండా రహదారులు, ప్రధాన కూడళ్లలో వెళ్తున్న బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఇలా ఏ వాహనాన్ని వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగలు, ఇతరత్ర సొత్తులపై నిఘా వేశారు. అనంతపురం నగరంలో డీఎస్పీ వీరరాఘవరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల మేరకు 50,000కు మించి నగదు తీసుకెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని డీఎస్పీ రాఘవరెడ్డి సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన దానివలన ఫ్లయింగ్ స్పాట్తో పాటు ఈరోజు వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఏమంటే ఎవరైనా కానీ క్యాష్ కానీ లేకపోతే ఫ్రీబీస్ ఏమన్నా కుక్కర్లు కానీ వాచెస్ కానీ ఏమన్నా లిక్కర్ కానీ అటువంటి ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మార్నింగ్ 9 గంటల నుంచి వెహికల్ చెకింగ్ మన బెంగళూరు రోడ్ నుంచి వస్తుండే దాంట్లో చెక్ చేయడం జరుగుతుంది. దీంట్లో రెవెన్యూ ఆఫీసర్స్ అయిన ఫ్లయింగ్ స్పాట్స్, ఎస్ఎస్టీ టీమ్స్ అండ్ 1 టౌన్ పోలీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సార్ ఇంతవరకు ఏమైనా వెహికల్స్ ఇంతవరకు ఏం దొరకలేదు. కొన్ని ఇవి దొరికినాయి కానీ అది మిలిటరీ క్యాంటీన్ నుంచి తీసుకుపోతా ఉండేది విత్ బిల్స్ ఉన్నాయి.